విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ వేగంగా అడుగులు వేస్తుంది. 2 మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటికే జనరల్ కన్సల్టెంట్ నియామకానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి తాజాగా రుణ సమీకరణ మీద దృష్టి సారించింది. 2 మెట్రోల నిర్మాణానికి 12,000 కోట్ల రుణం, విజయవాడ మెట్రో కోసం 5,900 కోట్లు, విశాఖపట్నం మెట్రో కోసం 6,100 కోట్లు అవసరమవుతుందని అంచనా. తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసే బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు సంతోష్ పాస్కల్ రసెల్తో విజయవాడలో తన కార్యాలయంలో రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. సమావేశానికి ముందు బ్యాంకు ప్రతినిధులు విజయవాడలోని ప్రతిపాదిత మెట్రో కారిడార్ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు ఉన్న 26 కిలోమీటర్ల కారిడార్ని, అలాగే బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఉన్న 12 కిలోమీటర్ల కారిడార్ని పరిశీలించారు. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో బ్యాంకు ప్రతినిధులు సమావేశం కాబోతున్నట్టు ఎండీ చెప్పారు. మరి జర్మనీకి చెందిన KfW బ్యాంక్, ఫ్రాన్స్కి చెందిన AFD బ్యాంక్, జపాన్కి చెందిన జేకా బ్యాంకులతో పాటు ADB, NDB, ప్రపంచ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే వీటిలో తక్కువ వడ్డీతో పాటు మెట్రో ప్రాజెక్టు త్వరగా పూర్తయిన సహకరించే బ్యాంకులను గుర్తించిన తర్వాత మరింత లోతుగా చర్చలు జరగబోతున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది ఓన్లీ విజయవాడ లోకలైనా, మళ్ళీ ఒకసారి ప్రారంభించాక రెండోసారి ఎక్స్పాన్షన్ అనేది కేసీఆర్ వల్ల కూడా కాలేదు, ఇప్పుడు రేవంత్ వల్ల కూడా కావట్లేదు. చేసేది ఏదో స్టార్టింగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ మొత్తానికి వెళ్ళేటట్టు చూడాలి, లేదా వేరే మార్గం అంతా ప్లాన్ చేయాలి. లేకపోతే కనుక కట్టి వృధా అయిపోతుంది. అది ఆలోచించుకోవాల్సి ఉంది.